శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మనము మరణించిన తరువాత ఏ ఏ నరకాలు ఉంటాయి, జీవుడు ఎటువంటి నరకానికి వెళ్తాడు, ఎటువంటి పాపము చేస్తే ఏ రకమైన నరకంలోకి వెళ్తాము అనేది ఈ గరుడ పురాణం ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పుకున్నాము. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే గరుడునికి అంటే గరుత్మంతునికి చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ అని చెప్పి మనం తెలియచెప్పుకున్నాం. మనకి నరకాలు దాదాపు 27 ముఖ్యమైనటువంటి నరకాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క నరకం గురించి తెలియచెప్పుకోవచ్చు. చాలా నరకాలు ఉన్నాయి. అంధతామిశ్రము, తామిశ్రము, ఇక అసలు పేర్లు చెప్పాలంటే ఒక పెద్ద లిస్టే అన్నమాట. ఈ నరకాలలో జీవుడు పడతాడు. అంటే భూమి మీద ఎటువంటి పాపాలు చేస్తే జీవుడు ఎటువంటి నరకాలకి వెళ్తాడు అనేది మనం ఇప్పుడు గరుడ పురాణంలో చెప్పినటువంటి విషయాలని ప్రామాణికంగా తీసుకుని చెప్పుకుంటున్నాం. అంధతామిశ్రము అనేటటువంటి ఒక నరకం ఉన్నది. యమధర్మరాజు వీటన్నిటికీ యాజమాన్యం వహిస్తారు. అయితే ఈ యమధర్మరాజు జీవుల్ని విభజిస్తూ ఉంటారు. వీళ్ళు ఏమేమి పాపం చేశారు, ఎటువంటి నరకంలో వీళ్ళని వెయ్యాలి అని చెప్పి జీవులందరినీ విభజిస్తారు. ఒక రోజున ఎన్నో లక్షల మంది చనిపోతూ ఉంటారు. మరి అందరూ నరకానికి వెళ్ళిపోతారా? వెళ్ళరు. కొంతమంది నరకానికి వెళ్తారు, కొంతమంది స్వర్గానికి వెళ్తారు, కొంతమంది వెనువెంటనే మళ్ళీ జన్మిస్తారు. ఇలా వాళ్ళ ప్రారబ్ధానుసారము వాళ్ళకి తిరిగి జన్మలు లభించడమా, లేకపోతే స్వర్గమా, నరకమా, ఇవన్నీ తెలుస్తాయి. అయితే అసలు మనిషి మరణించిన తర్వాత సూక్ష్మ శరీరం అనేది ఒకటి ఏర్పడిపోతుంది. యాతనా శరీరం అంటారు దీన్ని. ఈ యాతనా శరీరంతోనే భగవంతుడు పాపాలు అనుభవించాలా, పుణ్యాలు అనుభవించాలా అనేది ఈ యాతనా శరీరంతో అనుభవింపజేస్తాడు. అటువంటి యాతనా శరీరాన్ని నరకంలో పడేస్తాడనమాట యమధర్మరాజు. స్వర్గం గురించి తర్వాత చెప్పుకుందాం. ఏ రకమైనటువంటి మంచి పనులు చేస్తే వాళ్ళు ఏ రకమైన స్వర్గానికి వెళ్తారనేది కూడా ఉంది. కానీ మనం ఇప్పుడు నరకాల గురించి చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి ఇప్పుడు అంధతామిశ్రము అనేటటువంటి ఒక నరకం. ఈ నరకంలో ఎటువంటి పాపులు పడతారు అంటే, పరాయి ఆడదాన్ని సంగ్రహించిన వారు, పరాయి ఆడదానితో తిరిగిన వారు, వారిని బలవంత పెట్టిన వారు, ఇలాంటి వాళ్ళందరూ ఈ అంధతామిశ్రము అని పడతారు. ఇక్కడ పేరే అంధతామిశ్రము. తామిశ్రమం అంటేనే ఒక భయంకరమైన నరకం. ఇక అంధతామిశ్రం అంటే ఇక అది పూర్తి చీకటి అన్నమాట. అంధ అనే శబ్దము చూపు లేకపోవడాన్ని సూచిస్తుంది. ఇక్కడ కూడా అదే సూచిస్తుంది. అంధతామిశ్రము అంటే ఇక్కడ వీడికి, ఈ పాపులకి కన్నులు కనబడవు. ఈ కన్నులు కనబడని స్థితిలో ఎన్నో రకాలైనటువంటి బాధలు పడుతూ ఉంటారు వీరు. కన్నులు కనబడవు. ఏ పక్క నుంచి యమదూతలు ఎలా హింసిస్తున్నారో తెలియదు. శరీరం మీద వాతలు పడిపోతూ ఉంటాయి, విపరీతమైనటువంటి దెబ్బలు పడిపోతూ ఉంటాయి. ఏ పక్క నుంచి ఎవరొచ్చి కొడుతున్నారో తెలియదు. అంత భయంకరమైనటువంటి నరకం అన్నమాట అంధతామిశ్రము అంటే. ఈ భయంకరమైన నరకంలో ఉండడం ఒక భయంకరమైతే, కనులు లేకపోవడం ఇంకొక భయంకరం. ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు కొడుతున్నారో తెలీదు, ఎప్పుడు వీళ్ళని విశ్రాంతి తీసుకోమంటున్నారో తెలీదు, ఎప్పుడు వచ్చి కళ్ళు పొడి చేశారో తెలీదు. ఈ బాధకి ఏమి ఉపశమనాలు ఉండవు. అక్కడ డాక్టర్లు ఉండరు, లేకపోతే ఇంకేదైనా ఆయుర్వేద వైద్యులు ఉండరు. ఏమి వీడికి దెబ్బ తగిలింది కదా అని వచ్చి మందులు వేయడం అలాంటివన్నీ ఏమి ఉండవు. ఆ బాధలు అలా అనుభవిస్తూ ఉండాల్సిందే పాపి జీవి. నరకం కాబట్టి వాళ్ళు పాపులు అంటారు, లేదా జీవులు అంటారు. ఎందుకు? ఈ దేహం ఉండదు కదా, ఓన్లీ యాతనా శరీరం మాత్రమే ఉంటుందంటే, ఏదైతే మనము బాధని తెలుసుకునేటటువంటి స్పర్శ ఉంటుందో అక్కడ
ఆ శరీరం మాత్రమే ఉంటుంది అక్కడ, సూక్ష్మంగా ఉంటుంది. ఆ సూక్ష్మంగా ఉన్న శరీరమే యాతనా శరీరం. దానికి ఇంకా ఒక రూపము, ఒక ఇవేమీ ఉండవు. కండ, రక్తము, మాంసము ఇలాంటివేవి ఉండవు. ఒక యాతనా శరీరం అంటాం అంతే. ఒక చిన్న పిండి బొమ్మ మాదిరి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ అంధతామిశ్ర నరకంలో పడిన వారికి కనులు ఉండవు, ఇక విపరీతమైన బాధలు ఉంటాయి. వీళ్ళు మేము భరించలేకపోతున్నాము ఈ బాధని. ఒక పక్క కనులు లేని బాధ, కళ్ళ దగ్గర నొప్పులుంటాయి, బాధలుంటాయి, అనేక రకాలుగా చూపు లేకపోవడం వల్ల అయోమయంగా ఉంటుంది వీళ్ళకి, అంత చీకటిగా ఉంటుంది, అగమ్యగోచరంగా ఉంటుంది. ఇన్ని రకాలుగా ఉంటూ ఇంకా ఈ బాధని కూడా అనుభవించాలి వాళ్ళు. తాళ్లతో కొట్టేది, కర్రలతో కొట్టేది, కత్తులతో కొట్టేది, రకరకాలుగా కొడుతూ ఉంటారు యమదూతలు. ఇవన్నీ కూడా ఒక నరకాన్ని అనుభవిస్తున్నట్టుగా అనుభవిస్తూ ఉంటారు. అంటే ఈ బాధ ఇంత బాధపడుతున్నారంటే వీళ్ళు భూమి మీద జీవించి ఉన్నప్పుడు ఎంత పెద్ద పాపం చేశారు. పరస్త్రీలతో వెళ్ళడము, పరస్త్రీలను అపహరించడము, పరస్త్రీలతో తిరగడము, వాళ్ళని బలాత్కారాలు చేయడము, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనవే కదా. కాబట్టి ఇంత పెద్ద నరకంలో పడిపోతున్నారు. ఇది తెలుసుకొని మనము ప్రాథమికమైనటువంటి జ్ఞానాన్ని పెంచుకుంటూ ఒక మంచి నీతి నిజాయితీతో మన ప్రవర్తన ఉండేటట్టుగా చేసుకోవాలి అని మనకి గరుడ పురాణం సూచిస్తూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.